టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గిద్దలూరులో అంబేద్కర్ జయంతి సందర్భంగా శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు। అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమానత్వం న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి। అంబేద్కర్ సేవలు దేశానికి చేసిన సేవలు మరవలేనివి। ఎంతో కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు। ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారత రాజ్యాంగం రచించిన మహనీయుడు అన్నారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు భగవంతుడు అనేటువంటి వ్యక్తి మనకు కనిపించాడు, కానీ మన కళ్ళ ముందు మన ముందు తరాలలో ఈరోజు భారతదేశం అనేటువంటిది అన్ని మతాలు అన్ని కులాలు ఒక ఐకమత్య భావంతో సోదర తత్వంతో స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు మనం అందరం ఈ విధంగా ఉండగలిగినామనంటే మనకు కనిపించినటువంటి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలు అన్ని వర్గాలని ఈరోజు ఎంతో ముందు చూపుతో ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగమే మనల్ని ఈ విధంగా ఐకమత్యంలో ఉంచగలిగిందని తెలియజేస్తా ఉన్నాను నేను। ఒకవైపు ఎస్సీ ఎస్టీల వర్గాలే కాదు, బీసీ వర్గాలే కాదు, అలాగే ఎవరైతే మిగతా ఈ వర్గాలు కానటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళనే కానివ్వండి, ఓసీ వర్గాలను కానివ్వండి, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వెనుకబాటు తత్వాన్ని చూసి ఈ వర్గాలన్నీ ఐకమత్యంగా రేపటి రోజు ఈ భారతదేశం అనేది ముందుకు పోవాలనంటే అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకుపోవాలని ఒక తపనతో ఆయన రచించినటువంటి రాజ్యాంగమే ఈ విధంగా మనకు ఉంచగలిగిందని తెలియజేస్తూ, అటువంటి మన భావి భారత మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మనకి భారత రత్న కీర్తి శేషులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఒక్కసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ 134వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా తహసీల్దార్ గారు కానివ్వండి, మా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానివ్వండి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మా కౌన్సిలర్స్, అలాగే మా యొక్క మాజీ కౌన్సిలర్లు, మా ఎస్సీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఘనమైన నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేస్తూ, ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేమందరము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను। జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్।